వీళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి చారానా ఇచ్చి లాస్ట్ చారానా ఎగ్గొట్టిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కేటీఆర్ అధికారంలో ఉండే అప్పుడు మంత్రిగా ఉండే హరీష్ రావు ఉండే, మరి ఏం చేశారు వాళ్ళు రైతుల గురించి? అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడానికి ఈ సంక్రాంతి నుంచి వాళ్ళు ₹5,000 ఇస్తే 7,500 ఒక పసల్కి, ₹15,000 ఎకరానికి దానికి మేము ఒక చట్టం ఈరోజు రైతు భరోసా అని మంచి పథకం తీసుకొస్తున్నాం. దాని మీద చర్చ పెట్టినాం ఈరోజు రైతు భరోసా మీద. కానీ ఆ రైతు భరోసా కూడా మా ప్రభుత్వం రైతులందరికీ కూడా వ్యవసాయం చేసే భూమికి ఇవ్వాలని చెప్పి ఈరోజు చర్చ పెడితే ఆ చర్చ జరగకుండా ఎక్కడ మంచి పేరు పోతున్న విషయంతో ఈ విధంగా ఈరోజు సభను పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్న దాన్ని తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా హర్షించడం లేదన్న విషయాన్ని తెలియజేస్తూ తెలంగాణ శాసనసభకు ఒకటి చీకటి రోజుగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు ఒక దళిత స్పీకర్ పైన అవమానకరంగా అవహేళన చేస్తూ కాగితాలు తన ముఖం పైన విసిరేస్తూ తన మీదకి దూసుకుపోయినటువంటి అగ్రకుల దురహంకారాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ నాయకుల్ని, రూల్స్ మీరే ఫ్రేమ్ చేసిర్రు, ప్లే కార్డ్స్ తీసుకురావద్దన్నారు, వెల్లోకి రావద్దన్నారు, లొల్లి చేయొద్దని చెప్పారు. ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి మా దళిత శాసనసభ్యుడు సంపత్ కుమార్ని మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నను శాసనసభ నుంచి సభ్యత్వం రద్దు చేసిర్రు. ఈరోజు వెల్లోకి వచ్చి ఒక దళిత స్పీకర్ని అవమానించినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు మీకు సభ్యత్వం రద్దు కాకూడదు, ఎందుకు మీ సభ్యత్వం రద్దు చేయకూడదు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ ఫార్ములా విషయంలో కేసు నమోదైంది, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఒక ఎంక్వైరీలో ఉన్నటువంటి కేసును శాసనసభలో చర్చించకూడదనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వాళ్ళ ప్రయత్నం అంతా కేసు కోసం కాదు, ధరణి పేరుతోని ధరణి రూపకంగా ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూముల్ని ఒకటే సామాజిక వర్గం కొల్లగొట్టింది, ఒకటే సామాజిక వర్గం ఆధీనంలో ఉంది. అది బయటపడుతుంది, అది చర్చ జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతోనే, ఆ చర్చ జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వేల కోట్ల ఎకరాలను రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను కబ్జా చేసి వాళ్ళ అకౌంట్స్లో ఇస్తారు. వాళ్ళ లెక్కలు ఉన్నాయి కాబట్టి మా లెక్కలు ఎక్కడ బయటపడతాయో మేము ఈ విధంగా గందరగోళం చేస్తాం. ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అవుతా ఉన్నాడు, ఈ అరెస్ట్ను కూడా మేము అడ్డుకోవచ్చని ఒక గందరగోళాన్ని సృష్టించి అక్కడ ఒక దళితుడైనటువంటి మా సభాపతి గారు స్పీకర్ గారు ఉన్నారు, ఈయనను ఏ విధంగానైనా అవమానం చేసి ఈ సభను రసాభాస చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాళ్ళను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని దళితుడైన నేను కోరుతా ఉన్నా.